Hello everyone, welcome to my channel Sriju's Notebook. Today in this video we discussed about important practice diagrams, identifying pictures, important flowcharts in life processes lesson. The first diagram was variated leaf. This picture is about starch test or iodine test. So my dear students, ఈ పిక్చర్ లో మనం చూసుకున్నట్లయితే iodine test అనేటువంటిది స్టార్చ్ ను ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. సో ఫస్ట్ పిక్చర్ లో బిఫోర్ అని ఇచ్చారు కదా, ఫస్ట్ పిక్చర్ లో చూసుకున్నట్లయితే ఇది ఒక నార్మల్ లీఫ్ అనమాట. సెకండ్ పిక్చర్ వచ్చేసి ఆఫ్టర్ స్టార్చ్ టెస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక గ్రీన్ లీఫ్ ని తీసుకొని దాని మీద అయోడిన్ సొల్యూషన్ ని వేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్ లోకి టర్న్ అయినట్లయితే ఆ లీఫ్ లో స్టార్చ్ అనేది ఫామ్ అయినట్లు. స్టార్చ్ ఫామ్ అయింది అంటే ఫోటోసింథసిస్ జరిగిందని అర్థం. ద నెక్స్ట్ పిక్చర్ ఈజ్ అబౌట్ స్టొమాటా. ఇందులో మనం పార్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పార్ట్ని లేబుల్ చేసి మనకి ఏబీసీ అని స్పాట్ ఇచ్చేసి ఆ పార్ట్ని ఐడెంటిఫై చేయమని కూడా అడుగుతారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి గర్డ్ సెల్స్, నెక్స్ట్ వన్ స్టొమాటల్ పోర్, నెక్స్ట్ వన్ క్లోరోప్లాస్ట్ అనమాట. సో వీటిని కూడా మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఆ డయాగ్రామ్ ఇచ్చి ఆ పార్ట్స్ని ఐడెంటిఫై చేయమనడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏలో ఉన్నటువంటి పిక్చర్ ఏంటంటే ఓపెన్డ్ స్టొమాటా అనమాట, అంటే ఓపెన్ అయినటువంటి స్టొమాటా. నెక్స్ట్ బి పిక్చర్ వచ్చేసి క్లోజ్ స్టొమాటా అనమాట. ద నెక్స్ట్ పిక్చర్ ఈజ్ అబౌట్ బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే ప్రీస్ట్లే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆక్సిజన్ ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ అమీబా. సో ఈ పిక్చర్ ని మనల్ని ఎలా అడుగుతారంటే ఐడెంటిఫై ద ప్రాసెస్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్ అని అడుగుతారనమాట. అప్పుడు మనం ఏం రాయాలంటే న్యూట్రిషన్ ఇన్ అమీబా. వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ నేమ్ ద ఎక్స్పెరిమెంట్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి ద డయాగ్రామ్ ఈజ్ షోయింగ్ ద రిలీజింగ్ ఆఫ్ CO2 డ్యూరింగ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే లైమ్ వాటర్లో మనం మన ఎగ్జాలేషన్లో ఉన్నటువంటి ఎయిర్ని బ్లో చేసినట్లయితే ఆ లైమ్ వాటర్ అనేటువంటిది ఒక మిల్క్ లాంటి వైట్ కలర్లోకి, అంటే మిల్కీ వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్ అని కూడా అడుగుతారు. ద ఆన్సర్ ఈస్ CO2, దట్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది రెస్పిరేషన్కి సంబంధించింది, మోడ్స్ ఆఫ్ రెస్పిరేషన్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మీరు దీని టైటిల్ చూసుకున్నట్లయితే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ అనేటువంటిది ఏ ప్రాసెస్కి సంబంధించిందంటే రెస్పిరేషన్కి సంబంధించింది అనమాట. ఇందులో ఉన్న ప్రతి లైన్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఫ్లో చార్ట్ ఇచ్చి ఒక నేమ్ని మిస్ చేసి అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి కంప్లీట్ ద ఫ్లో చార్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ ఫ్లో చార్ట్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీడియోలో చూపించినట్లు ఒక ఎంటీ బాక్స్ ఇచ్చి అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే అక్కడ ఏమొస్తుంది అనేటువంటిది మీరు దాన్ని రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసి ఇది ఆల్వియోలీ డయాగ్రామ్ అనమాట. సో దీని ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే రెస్పిరేషన్లో వస్తుంది. సో దీని నుంచి బిట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ విచ్ ప్లేస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అని అడుగుతారనమాట. సో దాని ఆన్సర్ వచ్చేసి ఆల్వియోలీ. లంగ్స్లో ఉండేటువంటి లాస్ట్ పార్ట్ ఆల్వియోలీ అనమాట. ఇవి సాక్ లైక్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు పార్ట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనదర్ డయాగ్రామ్ వచ్చేసి ఇది డబుల్ సర్క్యులేషన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద గివెన్ పిక్చర్. దిస్ పిక్చర్ వాజ్ అబౌట్ స్పిగ్మోమానోమీటర్ టు చెక్ బ్లడ్ ప్రెషర్. మనకి బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఒక నంబర్ ఉంటుంది అనమాట, 120/80 అని. ఇందులో 120ని సిస్టోలిక్ ప్రెషర్ అని, 80ని డయాస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నెక్స్ట్ డయాగ్రామ్ ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యారో మార్క్స్ ఉన్నాయి కదా, కింద సాయిల్లో ఉన్నటువంటి యారో మార్క్స్ ఏంటంటే వాటర్ యొక్క పాత్వేని చూపిస్తుంది, అది ట్రీలోకి ఎలా వెళ్తుంది అని. నెక్స్ట్ అక్కడ పైన ఇచ్చినటువంటి యారో మార్క్స్ ఏంటంటే వాటర్ వేపర్ అనమాట. ఇది ట్రాన్స్పిరేషన్ ఆర్ గట్టేషన్కి సంబంధించినటువంటి పిక్చర్ అనమాట.
నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఇది డయాలసిస్కి సంబంధించింది. డయాలసిస్నే హీమోడయాలసిస్ అని కూడా అంటారు, ఎందుకంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి హీమోడయాలసిస్ అంటారు. ఓకేనా. డయాలసిస్ అనేటువంటిది ఎప్పుడు అవసరం అవుతుందంటే బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఈ డయాలసిస్ అనే ఆర్టిఫిషియల్ కిడ్నీని చేస్తారు. సో అవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూపించినటువంటి డయాగ్రామ్స్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ పర్పస్ మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి డయాగ్రామ్స్, అంతేకాని అవి డ్రా చేయమని అయితే అడగరు. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నటువంటి పిక్చర్స్ వచ్చేసి ఇవి డ్రాయింగ్ పర్పస్లో మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం మనం లైఫ్ ప్రాసెస్ లెసన్లో ఉన్నటువంటి ఐడెంటిఫైయింగ్ పర్పస్ పిక్చర్స్ కానీ డ్రాయింగ్ పర్పస్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పిక్చర్స్ని కూడా నేను చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో ఇవి మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డయాగ్రామ్కి సంబంధించినటువంటి బిట్ అనేటువంటిది మీరు మిస్ చేయాల్సినటువంటి ఛాన్స్ అనేది రాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైఫ్ ప్రాసెస్లో ఉన్నటువంటి కంప్లీట్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ నేను వీడియోస్లో కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాను, తెలుగు కూడా యూజ్ చేస్తున్నాను. సో అది అందరికీ అర్థం అవ్వాలనేటువంటి దాని పర్పస్లో నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్నటువంటి మీకు తెలిసిన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఐ హోప్ ఈ ఛానల్ అనేటువంటిది స్టడీ పర్పస్గా మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.